Let us pray. ప్రార్థించుకుందాం. God, our loving Father, we submit and surrender ourselves to you to this beautiful day that you have given to us. తండ్రి దేవా, మీరు ఇచ్చినటువంటి ఈ రోజును బట్టి మీకు వందనాలు. ఈ రోజున మిమ్మల్ని మీకు సంపూర్ణంగా సమర్పించుకుంటూ ఉన్నాం. We pray that our hearts praise you. మరి మా హృదయాలు నాయన నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. We pray that our hearts long for your promises to be unraveled on our hearts. మరి మీ యొక్క వాగ్దానంలో మా హృదయంలో ముద్రింపబడడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. We pray that you teach us to pray, O Holy Spirit of God, that we can come and enjoy your presence over our lives. మరి పరిశుద్ధాత్మ దేవుని మేము అంగీకరించి ఆయన యొక్క సన్నిధిని బట్టి మేము ఆనందించడానికి సహాయం చేయమని వేడుకుంటాం. Bless us, Lord. మమ్మల్ని దీవించండి ప్రభు. Teach us and equip us. మాకు నేర్పించండి, మమ్మల్ని Strengthen us and build us. మమ్మల్ని బలపరచండి. In Jesus' holy name we pray. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం. Amen. Amen. Let's open our Bibles this morning to 1 Peter. 1 Peter chapter 2. 1 Peter chapter 2. Please read. Please read from verse 23. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. Yeah, amen. So Peter writes this letter much later after being touched by the power and work of God the Holy Spirit. మరి పేతురు గారు మరి ఈ లేఖను రాసింది మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తాకబడిన చాలా సంవత్సరాల తర్వాత రాయడం అనేది జరిగింది. Peter, who walked with Jesus all his life, పేతురు గారు ఆయన జీవితకాలం అంతా కూడా మరి యేసుక్రీస్తుతో ఆయన నడిచి ఉన్నారు. those 3 years that Jesus was with him, మరి ఆ 3 సంవత్సరాలు యేసుక్రీస్తు ఆయనతో ఉన్నారు. he learned how to heal. మరి ఆయన నేర్చుకున్నాడు ఏ రీతిగా స్వస్థపరచాలనేది. He saw the dead being raised. ఆయన చనిపోయిన వారిని లేపడం అనేది చూసి He ఉన్నారు. saw the loaves being multiplied. మరి ఆ రొట్టెలు హెచ్చింపబడడం కూడా ఆయన చూసి He ఉన్నారు. saw Jesus walking on water. ఆయన మరి యేసుక్రీస్తు నీళ్లపై నడవడం అనేది చూసి ఉన్నారు. But when he writes a letter as an elder to the church, మరి ఎప్పుడైతే ఆయన ఒక సంఘానికి పెద్దగా మరి ఈ లేఖను రాస్తా ఉన్నాడో, he says, this is what you are called for. మరి ఆయన చెప్తా ఉన్నాడు, మీరు దీని కొరకు పిలువబడి ఉన్నారు అని. Not so much to heal and to raise the dead and to multiply loaves and to do miracles. మరి స్వస్థపరచడానికి గురించో లేదంటే మృతులను లేపడానికి గురించో మరి రొట్టెలను హెచ్చింపడానికి గురించో ఆయన రాయడం లేదు. కానీ But follow this example. మరి దీనిని మీరు అంగీకరించండి, దీని ఉదాహరణగా మీరు And what is తీసుకోండి it? అని చెప్తా ఉన్నాడు. మరి ఏం చెప్తా ఉన్నాడు ఆయన? See, read verse 21, sister. 21వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు. Amen. Can you see? For to this you were called, because Jesus also suffered for you, leaving an example. Amen. Leaving an example so that you and I follow in the footsteps. Amen. So that we also receive healing. Amen. How? By silence, by submission to God. మరి ఇక్కడ పేతురు గారు చూసినట్లయితే, మరి యేసుక్రీస్తు మన కొరకు ఆయన బాధింపబడి మరి ఆయన మనకు ఒక మాదిరికరమైనటువంటిగా వ్యక్తిగా ఆయన అక్కడ నడుచుకొని ఉన్నారు. మరి ఆయన్ని పోలి మీరు నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని మరి ఆయన చెప్పడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు. Jesus suffered mocking, spitting, slander, insult. మరి యేసుక్రీస్తు దూషింపబడి ఉన్నాడు, మరి అలాగే మరి ఆయన అన్యాయంగా కొట్టబడి ఉన్నాడు, ఉమ్మివేయబడి ఉన్నాడు. కానీ మరి ఏ మాట కూడా ఆయన బదులు మాట్లాడలేదు. He was struck on his face, they spat on him, they sneered him, they struck him, they put the crown of thorns on him, they stripped him naked and ultimately killed him on the cross. But Jesus throughout learned one thing, and that is to remain silent and be submissive to the will of God. మరి యేసుక్రీస్తుని మరి ఆ సైనికులు మరి ఆయన శ్రమ పెట్టి ఉన్నారు, మరి కొరడాలతో కొట్టి ఉన్నారు, ముళ్ళ కిరీటం అనేది ఆయన పైన పెట్టి ఉన్నారు, మరి రాళ్లతో కొట్టడం ఇవన్నీ కూడా ఆయన చేసి ఉన్నారు. మరి శిలువ మరణానికి కూడా మరి ఆయన అప్పగించి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లోకి ఆయన మళ్ళీ దూషింపకుండా మరి దేవుని యొక్క చిత్తానికి ఆయన సంపూర్ణంగా సమర్పించుకొని ఉన్నారు. And Peter says, follow this example. మరి పేతురు గారు చెప్తా ఉన్నారు, ఈ ఉదాహరణ మీరు తీసుకోండి అని చెప్తా Because I followed Jesus for 3 years.
ఎందుకంటే యేసుక్రీస్తు నేను 3 సంవత్సరాలు వెంబడించి I ఉన్నాను. know he healed. I know he raised the dead. I know he multiplied loaves of bread. I know he walked on water. I know he did miracles. But I want you to follow this example. మరి నాకు తెలుసు ఆయన స్వస్థపరిచి ఉన్నారని, మృతులను లేపి ఉన్నారని, మరి రొట్టెలను హెచ్చించి ఉన్నారని, మరి అలాగే నీళ్ళపైన నడిచి ఉన్నారని, మరి ఇవన్నీ కూడా నాకు తెలుసు. అయినా కూడా ఈ ఉదాహరణని మీరు తీసుకోండి అని చెప్తా ఉన్నారు. That when you're suffering, మరి ఎప్పుడైతే మీరు ఇబ్బంది పడతా ఉంటారో, and when people are insulting, slandering, they are humiliating you, spitting and striking and mocking, whatever, we have to follow in Jesus' footstep of being silent, being submissive, and surrendering ourselves to the one who judges justly. మరి మన జీవితంలో కూడా మనల్ని చాలాసార్లు మనల్ని దూషించేవారు ఉంటారు, హింసించేవారు, మనల్ని తక్కువ చేసి చూసేవాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేవారు, ఈ రకంగా చాలామంది ఉంటారు. కానీ మరి మనము అటువంటి పరిస్థితులు మనం ఎదురు మాట్లాడకుండా, దూషించకుండా, మరి యేసుక్రీస్తుని మాదిరికరంగా చేసుకొని మనల్ని మనం తగ్గించుకొని, మరి సహనంతో, మరి ఓర్పు కలిగి మనము వాటన్నిటిని కూడా మనం ఎదుర్కొనేలాగా మనం ఉండాలి. ఎందుకంటే మరి దేవుడు మనకి నీతిగా తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. ఆయనే ఒక దినమున మరి అటువంటి వారికి ఆయనే తీర్పు తీరుస్తాడు. కాబట్టి He suffered for us మరి ఆయన మన కొరకు బాధింపబడి ఉన్నాడు. and showed how to conquer sin. మరి ఏ రీతిగా మరి పాపాన్ని జయించాలనేది And కూడా the next నేర్పించున్నాడు. verse is, He himself bore our sins on his body on the tree, that we might die to sin and live righteously. Hallelujah. And then by his wounds we are healed. Amen. See, we are healed. So we don't revile back, we don't hit back, we don't abuse back, we don't insult back, we don't hurt, we don't go for revenge, we are not unforgiving, but we are very much following Jesus. Amen. 24వ వచనం చూసినట్లయితే, మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి మనం ఇంకా ఇతరులను బట్టి మనం ఏది కూడా ఎదురు మాట్లాడకుండా, లేదంటే దూషించకుండా, మరి మనకు ఆ స్వస్థత అనేది మనం పొందుకొని ఉన్నాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరిని క్షమించే రీతిగా, ప్రేమించే రీతిగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాలి. And Peter says, this is the example that you must follow. మరి పేతురు గారు చెప్తా ఉన్నారు, దీనినే మీరు మాదిరికరంగా చేసుకొని అనుసరించండి. Because Jesus spoke to them about it. మరి పేతురుతో దేవుడు మాట్లాడడం అనేది కూడా మనం చూడవచ్చు. In Luke chapter 18 verse 32, read. Luke chapter 18 verse 32, you will see it. లూకాసు వార్త 18వ అధ్యాయము 32వ వచనంలో మనం Yeah, చూసినట్లయితే, Luke chapter 18 verse 32, read sister. ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. Then, and read verse 33. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. Then, but, వారు ఈ మాటలో ఒక్కటైనను గ్రహింపలేదు. yeah. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. They didn't understand this truth. It was hidden from them because they were not ready for it. మరి అప్పుడైతే వారికి ఆ విషయాలు అనేవి కూడా మరుగు చేయబడి ఉన్నాయి, ఎందుకంటే వారు అప్పటికి సిద్ధంగా లేరు కాబట్టి. That's why you will see in Matthew 16, when Jesus is saying, I have to go to the cross, Peter says, no, not you. You don't go to the cross. And then Jesus says, get behind me, Satan, for you are not mindful of the things of God, but you are mindful of what men think. You are thinking like a man, but you are not thinking the will and the purpose of God. మరి అందుని బట్టి మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మరి పేతురు వైపు మరి ఆయన సిలువకు అప్పగించుకుంటా ఉన్నారని తెలిసి, మరి నువ్వు ప్రభు, మరి మీరు కాదు, మరి సిలువకు అప్పగించుకోవాల్సింది, మరి నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను అని చెప్తా ఉన్నప్పుడు, మరి ప్రభు పేతురు వైపు తిరిగి చెప్తా ఉన్నాడు, సాతానా నా వెనుకకు పొమ్ము అని. అంటే మరి అప్పటికి ఆయనకైతే ఆ విషయాలు అనేవి కూడా, ఆ సంగతులు అనేవి కూడా నీకు తెలియకుండా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. We have to be mindful of the things of God. మరి మనం దేవుని యొక్క విషయాలు ఏంటి, సంగతులు ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించే రీతిగా మనం ఉండాలి. And the cross was in God's mind. మరి ఆ సిలువ అనేది దేవుని యొక్క ఆలోచనలో ఉండి It ఉన్నది. was in God's heart. మరి ఆయన యొక్క హృదయంలో ఉన్నది. It was necessary for Jesus to suffer for sin and to die for sin. మరి యేసుక్రీస్తు పాపముల కొరకు ఆయన ఆ శ్రమలు అనుభవించి మరణించడం అనేది మరి దేవుని యొక్క ఆలోచనలో ఉండి ఉన్నది. And so Jesus was willingly going. అందుని బట్టి యేసుక్రీస్తు సంపూర్ణంగా ఆయన వెళ్తా ఉన్నాడు. But Jesus also prepared his soul and readied himself to go to the cross. మరి ఆయన యొక్క హృదయాన్ని ఆయన సిద్ధపరచుకొని మరి సిలువకి వెళ్ళడానికి యేసుక్రీస్తు He suffered rejection. మరి వ్యతిరేకతని తృణీకరించడాన్ని He ఆయన suffered అనుభవించున్నాడు. insult and humiliation. తగ్గించడాన్ని ఆయన అనుభవించి ఉన్నాడు All throughout his life. ఆయన జీవితం అంతా కూడా. That was all preparing him to submit to the Father's will.
మరి ఇవన్నీ కూడా మరి తండ్రి యొక్క చిత్తానికి ఆయనకు అప్పగించుకోవడం అనేది నేర్పించబడి ఉన్నది. So he was not caught off guard. ఆయన దేవుని యొక్క చిత్తానికి ఆయన సమర్పించుకొని మరి సిలువకు అప్పగించుకునేంత వరకు కూడా ఆయన వెళ్ళి ఉన్నాడు. Many a times we are caught off guard because we are not prepared in our minds and we are not ready for changes and trials and sufferings to come across our lives. మరి మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క శ్రమని, ఇబ్బందిని, వాటన్నిటి ద్వారా మరి దేవుని ద్వారా మనం పట్టబడతాం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. Because as human beings, you will see we desire everything to be peaceful, comfortable, lovely, and we say everything is going to go perfect, everything is going to go nice. No, it's not possible. మరి మనుషులుగా మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకంతా కూడా మరి మనం అనుకున్నట్టుగా జరగాలి అని ఒక మంచి ఆలోచనతో లేదంటే ఒక సమాధానంతో అన్నీ ఉండాలని మనం అనుకుంటా ఉంటాం. We are not living in a perfect world. మరి ఒక సరైనటువంటి దేశంలో మనం జీవించడం లేదు. We are living in a sinful world, a fallen world, a world that is fallen from what it was created for. మరి పాపపూరితమైనటువంటి ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. And there is sin and there are consequences of sin. మరి ఈ లోకంలో పాపం ఉన్నది, మరి పాపం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క బంధకాల్లో కూడా ఉంటాయి అనేటువంటి విషయం So you గ్రహించాలి. cannot say everything is going to be perfect, everything is going to be peaceful, everything is going to be nice. No, there'll be testing, there'll be trials, there'll be suffering, there will be pain, there will be tears, there'll be lot of things that will happen. But take heart, God is in control. మరి మన జీవితంలో మనకు అనుకున్నట్టుగా మరి అన్ని సమాధానపూర్వకంగా మన ఇష్టానుసారంగా అన్ని చక్కగా అయితే ఉండవు. కానీ మరి ఈ లోకంలో మనకి ఇబ్బంది అనేది ఉంటుంది, శ్రమ అనేది ఉంటుంది, మనల్ని శోధించడం అనేది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన హృదయాన్ని మాత్రం మనం కలవరపడనీయకూడదు. Jesus trained himself to this truth. మరి యేసుక్రీస్తే దీనిని ఆయన నేర్పించి ఉన్నారు. Please see, what does he say in John chapter 16? John chapter 16, verse 31 onwards. యోహాను సువార్త 16వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడి వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. Can you see? A time will come, all of you will leave me and go. It's a reality. People will come in our lives, people will go away from our lives. That's reality. You just can't say, oh, nothing is like that is going to happen. We don't know when what happens with us. So don't be caught off guard. Arey, that person came into my life, it was such a beautiful time, we had such a great time and everything changed. Yeah, things change. But the thing is, God never changes. Amen. See, that's what Jesus is saying. Jesus prepared his mind to the reality and to the truth that these friends whom he had for 3 years will not be there. When the true testing time comes, all will run away. It's okay. It's okay even if people go. But the important part that Jesus is teaching us, trust God. So he's telling his friends, there will come a time when I will be tested and all of you all will leave me and run. But you know what? My Father will never leave me. Amen. That is important. Now that is how you train yourself every day to the reality of changes and things that will happen in our lives. Otherwise we'll be foolish to say everything is going to be perfect. Now I'm never going to have problems. People will never leave me. For eternally I will be very happy here. No, you cannot be happy eternally. Things change like this. See, things just change. And everything changes. Don't be caught off guard. Like Jesus, learn the truth. All of you are going to leave me and go, but I'm never alone. Amen. I'm never alone. See, I'm never alone. Why? Because the Father is with me. That is the important key that we need to learn in our faith and walking with God. Things may change, circumstances may change, people may change, I may change. But one thing will remain the same. He will remain the same. Amen. See? That's the mindset we should have as believers and Christians. And once you have that mindset, you're being ready. For what? For test, trials, suffering, pain, changes. Anything comes, it's okay. He will never leave me nor forsake me. Amen.
ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు మరి ఆయన యొక్క శిష్యులతో చెప్తా ఉన్నారు, మరి ఒక సమయం వస్తుంది, మరి నేను శ్రమ పెట్టబడినప్పుడు మీరందరూ కూడా నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మరి అటువంటి పరిస్థితిలో కూడా మరి తండ్రి మాత్రం నన్ను విడిచిపెట్టాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే మరి మన జీవితంలో కూడా చాలాసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాము. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మరి అందరు మనతో ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మరి నిజమైనటువంటి పరిస్థితులు, నిజమైన సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రము మరి అందరూ కూడా మనల్ని విడిచిపెట్టి పోతూ ఉంటారు. అంటే మరి ఎటువంటి పరిస్థితులైనా కూడా మరి యేసు ప్రభు మనకు నేర్పించేది ఏమిటి అని అంటే, మరి దేవుడు మనకి తోడుగా ఉంటాడు, మరి ఆయన పైన మీరు నమ్మిక అనేది మీరు కలిగి ఉండాలి. మరి పరిస్థితులు మారుతాయి కానీ మరి దేవుడు మారడు అనేటువంటి విషయాన్ని మరి ప్రభు ఇక్కడ నేర్పించడం అనేది మనం చూడవచ్చు. మరి 3 సంవత్సరాలు మరి ఆయనతో పాటు నడిచినటువంటి ఆయన శిష్యులు మరి ఒక సమయం వచ్చేటప్పటికి ఆయన విడిచిపెట్టి వెళ్తూ ఉన్నారు. కాబట్టి మరి మీ జీవితంలో కూడా మరి శ్రమలు, ఇబ్బందులు మరి ఏవి వచ్చినా కూడా మరి మీ పరిస్థితుల్లో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు మాత్రం మిమ్మల్ని విడవడు, విడబాయడు. కాబట్టి మరి ఆయన పైన మీరు నమ్మిక ఉంచండి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. So Jesus knew the reality of everybody leaving him and going. మరి యేసుక్రీస్తుకు తెలుసు మరి అందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతారు అనేటువంటి. But he also knew the truth that the Father will never leave. మరి ఆయనకు తెలుసు మరి ఆయన యొక్క తండ్రి ఎప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టాడు అనేది. And that is what gives us the grace, ability and strength every day to walk by faith. కాబట్టి ప్రతిరోజు కూడా మనం విశ్వాసంలో నడవడానికి మనకు కావాల్సినటువంటి కృప మనం పొందుకుంటాం. That Father, you are with me. తండ్రి మీరు నాతో ఉన్నారు. So you commune with God the Father every day. కాబట్టి మరి తండ్రితో మనం ప్రతిరోజు కూడా ఒక అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండాలి. And you know the spirit of truth prevails always. Amen. See? And that's why you will see he has compassion for people around him. He knows that everybody has left him and gone. But he's not holding that against them. Amen? Because he knows God never leaves nor forsakes. Amen. మరి వారందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్తా ఉన్నారు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా మరి వారందరిపైన ఆయన ఇంకా కనికరపడే ఉన్నాడు. కానీ మరి వారిపైన ఆయనకు కోపం అనేది రాలేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. That's why you will see. Read verse 32 and 33 once again, sister. 32, 33 వచనాలు మనం చూసినట్లయితే, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను నేను. Can you see? In this world you will have trouble. So that's reality. You will have trouble, but take heart, I am your peace. Amen. And that is what you have to take heart every day. So every day when you come to pray, what are you praying? Father, I thank you, things may change, but you are the same. Amen. Father, I bless you that your plans for my life will never change because you are in control of everything that is happening in my life. So I submit, silently surrender to everything. Amen. They spat on him. Yeah. They insulted him. They humiliated him. They rejected him. They abused him. They slapped him. See? And they stripped him. But in all things, every day, Jesus prepared his mind to the truth and the reality of what is written. It is written that I will go through all these things. But it is also written, my Father is with me. He will never leave me. And ultimately, I will be victorious over all this. How? With compassion and love. Amen. If you receive love, you can give love. Jesus received the Father's love, so he could love us. So he could forgive us. That's why from the cross he says, Father, forgive them, they do not know what they do. Amen? But I know what I do. See? I know what I do. They don't know what they are doing. See? So when you know every day, going to God the Father, receiving love, receiving grace, receiving mercy, receiving forgiveness, you enjoy it, then you are compassionate towards people around you. See? You're not impatient. Why? The Spirit helps you. You're willing to suffer long because the Holy Spirit is with you. Amen. Say. Otherwise it's impossible. I cannot give something that I don't have. But I have to receive first from God. Only then I can give of God to others. Amen? That's why Jesus says, all of you will leave. But you know what? I've not lost heart. I'm not alone. The Father is with me.
And I want you also to know that in the world, you'll also go through all these things. But take heart, I will always be there with you. Amen. I will always be there with you. See? So somebody who has gone through knows the way. He alone can help us when we go through the same way. Amen? Are you understanding? See there. That's why Jesus looks to us and says, I am there. I've gone through it. I've gone through pain. I've gone through rejection. I've gone through humiliation. I've gone through insult. I've gone through people spitting on me, hitting me. But you know what? I submitted to the Father. And I said, thy will be done in silence. And Peter says, follow that example. Same Peter who ran away. Now is saying, follow that example. Why? Because he knows this is the right way. Fighting, insulting, humiliating. See, revenge is not the way. It's not the way. It's just not going to be the way. It's not going to be the way. But the only way is the way where Jesus says, pick up your cross daily, enter the narrow path and follow me. Amen? That's the way. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు, మరి ఈ లోకంలో అయితే మీకు శ్రమ కలుగుతుంది, అయినా కూడా మీరు ధైర్యం తెచ్చుకోండి, మరి నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానని చెప్తా ఉన్నారు. మరి అందరూ వదిలిపెట్టి వెళ్తా ఉన్నారని తెలిసినప్పటికీ కూడా మరి ప్రభువు మరి నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి ఆయన అక్కడ చెప్పడము, మరి ఈ లోకంలో మనకు శ్రమలు ఉంటాయని మరి ముందుగానే మరి శిష్యులకి చెప్పి మరి మనకు కూడా మనల్ని సిద్ధపరచడం అనేది కూడా మనం చూడవచ్చు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రభా మరి సమస్తము కూడా నీ ఆధీనంలో ఉంది, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మరి మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మారవచ్చు కానీ మరి మీరు మాత్రం మారరు, మరి మీరు ఎప్పటికీ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి ప్రభువు అనేటువంటి విషయాన్ని మనం ప్రతిరోజు కూడా ఒప్పుకునే రీతిగా కూడా మనం ఉండాలి. ఎందుకంటే మరి యేసుక్రీస్తుని దూషించారు, తృణీకరించారు, మరి అలాగే ఆయన్ని కొట్టి ఉన్నారు, మరి ఆయన పైన ఉమ్మి వేసి ఉన్నారు. మరి ఇవన్నీ చేసినా కూడా మరి ప్రభు మరి వారిని క్షమించడం అనేది, మరి సిలువలో ఆయన మరణిస్తూ ఉన్నప్పుడు కూడా మరి తండ్రి మరి వీరు ఏం చేస్తూ ఉన్నారు వీరికి తెలియదు మరి అని వారిని క్షమించేటువంటి హృదయం కూడా మరి ప్రభువు కలిగి ఉండడం అనేది కూడా మనం చూడవచ్చు. అంటే మరి ప్రతి ఒక్కరిపైన ఒక దయగలిగినటువంటి హృదయాన్ని, ప్రేమించేటువంటి హృదయాన్ని మరి యేసుక్రీస్తులో మనం చూడవచ్చు. కాబట్టి మరి పేతురు గారు మరి ఆ సమయంలో అయితే మరి ప్రభువుని తృణీకరించి మరి ఆయన వెంబడించకుండా వెళ్ళిపోయి ఉన్నాడు. కానీ మరి అటువంటి పేతురు గారే మరి ఆయన యొక్క పత్రికలో రాస్తూ ఉన్నారు, మరి దీనిని యేసుక్రీస్తు మనకు మాదిరికరంగా ఉన్నారు, ఆయన నుంచి మీరు నేర్చుకోండి, ఆయన మాదిరిగా మీరు నడవండి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం అనేది కూడా మనం చూడవచ్చు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఆయన యొక్క సన్నిధికి వచ్చి మరి ఆయన చూపించేటువంటి ఆ కృపని, కనికరాన్ని, సమాధానాన్ని, ప్రేమని అనేది మనం పొందుకొని మరి మన చుట్టూ ఉన్న వారికి కూడా మనం ఇచ్చే రీతిగా కూడా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందు నిమిత్తం మరి యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు, మరి ప్రతిరోజు కూడా నా యొద్దకు రండి, మీ సిలువని మీ కాడిని మీరు ఎత్తుకొని నా యొద్దకు రండి, మరి నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అనేటువంటి విషయాన్ని మరి ప్రభు చెప్పడం కూడా మనం చూడవచ్చు. That's why the Bible tells us in Psalm 3 verse 1 onward, see, O Lord, how many are my enemies and my foes? Many rise up against me. Many are saying of my soul, there is no hope and salvation for him in God. But, see, but, O Lord, you are my shield, my glory and the lifter of my head. Amen. See, that is the but, I know. That is the truth, I know. Many things will happen around me. But you are my glory, you are my shield, and you will lift my head. Amen. That is the key. To trust God every day. That is where we need to understand. Coming every day, standing before the Lord, communing with Him, receiving His love and compassion will allow us to be compassionate to people around us. Others will also be revengeful. Many people rise up, many people change, many things happen in our life. But God is maturing us to be men and women of peace, to be men and women of pure heart, to be men and women of reconcilers, to be men and women of example, to be men and women of witness. What is the witness? The love of God. That's why the Bible says, no, you are a new creation. The old is gone. You're driven by God's love now.
not by revenge, not by hurt, not by rejection, not by frustration and disappointment, but by God's love. Amen. That's why I have to learn every day to stand before the Lord and say, "You're my glory, you're my shield, and you're the lifter of my head." Amen. And you know what is the next verse? "I cried aloud to you, God, and you answer me from your hill." Amen. And the next verse, "I lie down and slept. I woke up again. God sustains me." Who sustains me? God sustains me. God holds me. God keeps me. Because on my own, I know I struggle every day. I struggle, and that is exactly what Jesus was teaching his disciples. That there will be pain, there will be suffering, there will be testing, there will be changes happening, there will be people coming, people going, things happening. But God won't change his plan for your life. Amen. God will be the same. So look for what is eternal, unchanging, steadfast, and you will get the answer. It is God. So hold on to him. Hold on to him. Everything else changes. Everything else can change. But he never changes. Amen? And the more you understand this truth, the more every day you go, "Father, Father, 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 teach me to walk as Jesus walked with you." Amen? Teach me to pray. Teach me to seek. And teach me to know that you will never change in my life. Amen. See? No matter whoever rises, no matter whatever happens, you're my glory, you're my shield, you are my head lifter. And you know what, God? You answer me. And when I lie down, you give me the sleep that I need. Amen. That's why Jesus could sleep. In all things at all times. See, there was a storm, but he slept in the boat. There were things rising up, but he was calm. Because he knew everything is being held by his Father. Amen? Everything is held in God's hand. Amen. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, "యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు" అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. అంటే మరి మనల్ని బాధించేవారు, మనల్ని దూషించేవారు మరి ఎంతోమంది ఉంటారు. కానీ మరి దేవుడు మాత్రమే మనకి ఒక కేడముగా, మన తల ఎత్తేవాడుగా ఆయన ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని తక్కువ చేసి చూడడము, లేదనంటే మనల్ని దూషించడము, నిందించడం ఇవే చేస్తూ ఉంటారు. కానీ మరి దేవుడు మాత్రము ఆయనే మనకి రక్షణ కలగచేసేవాడు. మరి ఈ దేవుని వద్ద నుంచి వీళ్ళకి ఏం రాదు అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మరి దేవుడే మనకు మహిమ తెచ్చేవాడిగా, ఆయనే మనకు ఒక కేడముగా, మరి మన తల ఎత్తేవాడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. కాబట్టి మరి ప్రతిరోజు కూడా మరి దేవుని యందు మనం నమ్మిక ఉంచి మనం జీవించాలి. మరి దేవునిలో మనం ఒక నూతన సృష్టిగా మనం మార్చబడి ఉన్నాము. కాబట్టి మరి మనమందరము ఆయనకు ఒక సాక్షుల్లాగా ఈ లోకంలో మనం జీవించాలి, సమాధానపరిచేవారిగా, అలాగే మరి ప్రేమించేవారిగా, క్షమించేవారిగా మనం ఈ లోకంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. కేవలము దేవుని యొక్క ప్రేమ మాత్రమే మరి ఎల్లవెల్ల నిలిచి ఉంటుంది. కాబట్టి మరి మనల్ని వ్యతిరేకించే వాళ్ళని కూడా మనం ప్రేమించే రీతిగా, క్షమించే రీతిగా కూడా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. 4-5 వచనాలు కూడా మనం చూసినట్లయితే, "ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును" అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి మనం మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు, మనకు సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆయన సన్నిధికి వచ్చి మనం మొరపెట్టే రీతిగా మనం ఉండాలి. ఆయనతో ఒక అన్యోన్య సహవాసం అనేది కూడా మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి మనం పడుకొని మనం మేలుకుంటాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే మరి దేవుడే మనకు ఆధారము. కాబట్టి మరి సమస్తము ఆయన పైన మనం ఆధారపడే రీతిగా మనం ఉండాలి. మరి ఎటువంటి పరిస్థితి అయినా కూడా, మరి ఎవరు మనల్ని విడిచిపెట్టినా కూడా దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. ఆయన యొక్క ప్రణాళిక చొప్పున మన జీవితాన్ని ఆయన కొనసాగిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి.
ఎందుకంటే మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనుషులు మారవచ్చు, కానీ మరి ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క ప్రణాళిక మాత్రం మన జీవితంలో మారదు. కాబట్టి మరి అటువంటి మారని దేవుని వైపు మనం చూసే రీతిగా, ఆయన పైన ఆధారపడే రీతిగా మనం ఉండాలి. మరి మన చుట్టూ ఉన్న వారందరినీ కూడా మనం ప్రేమించే రీతిగా, క్షమించే రీతిగా కూడా మనం ఉండాలి. మరి యేసుక్రీస్తు మరి ఎన్ని అలలు వచ్చినా, తుఫానులు వచ్చినా కూడా మరి ఆయన సమాధానంతో ఆయన ఏ రీతిగా నిద్రిస్తూ ఉన్నాడు అనంటే మరి ఆయన తండ్రి పైన ఆధారపడడం ద్వారానే. కాబట్టి మరి మన జీవితంలో కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా, మరి ఎన్ని ఇబ్బందులు, అలలు, శ్రమలు ఏది వచ్చినా కూడా మరి మనం కూడా కదల్చబడకుండా ఒక సమాధానకరమైనటువంటి ఆ నిద్ర అనేది మనం పొందుకోవాలి అనంటే దేవుణ్ణి మాత్రమే మనం ఆధారంగా చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. That's why the Bible tells us, come with me. See what happens in Genesis chapter 19 verse 27-28. Read what the Bible says. ఆదికాండము 19వ అధ్యాయము. And Abraham went early in the morning to the place where he had stood before the Lord. Amen. See, Abraham went early in the morning to the place where he stood before God. We have to learn to stand before God early in the morning. Amen. Learn to stand early in the morning before God, before you start your day. There'll be a lot of things happening in the day. But if you start early with God, it's always good. It's good to start early with God. Jesus went out to a deserted place where he prayed. Much before all his disciples got up, in Mark 1:35. Much before everyone got up, Jesus went out and he sought the Father. Seek God first in everything that you do. Amen. See, the day will have its challenges. The day will have its ups and downs. But God is with you. Amen. He is your shepherd. He knows where the grass is green. He knows where the water is. He knows how to revive your soul. He knows how to take you through dark patches also, because he is with you. He knows how to anoint your head with oil. He knows how to overflow your cup. Amen. Got me? So once you understand this truth, then you go every day morning and you stand in the presence of God. Amen. And say, you know what? I need you. Anything can change, but I know you won't change. Finish. You have already prayed. That's it. You've already prayed. Because you have believed and confessed the truth. You forever will remain with me. Amen. That's it. Abraham stood early in the morning before God. Read that verse in Telugu, sister. ఆదికాండము 19వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిన నిలిచిన చోటుకి వచ్చినట్టుగా మనం చూడవచ్చు. And then read verse 28. 28వ వచనం మనం చూసినట్లయితే, సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశము పొగ ఆవము పొగవలె లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశింపకుండా అతన్ని తప్పించెను. Amen. Can you see? Abraham stood in front of God, but God delivered his brother Lot, who was in Sodom and Gomorrah. Amen. Why? Because Abraham prayed and said, you know, I have a brother. He's stuck there. He and his family is stuck. And God says, I remember you. I will be faithful to everything that you love. Amen. Amen. See, you be faithful to God. God knows how to take care of people around you. Amen. See, because Abraham had already prayed. He said, if they were 50, if they were 40, if they were 30, if they were 20, if they were 10, please. God says, I know what you're asking. Don't worry. I'll take care of your brother Lot and his family. Amen. Abraham stood in the presence of God, prayed. Sodom and Gomorrah is being destroyed, but God pulls Lot and his family out. Amen? There. Why? Because God remembered Abraham. God will remember when you learn to stand every day in his presence. Amen. Learn to stand every day in God's presence. And God remembers. God remembers your cry. God remembers your agony. God remembers your pain. God knows what you're going through. So tell it to him. Tell him first every day what you're going through. And tell him during the day, tell him at the end also, like what Daniel did. Daniel, going to be thrown in front of lions. What does the Bible say in Daniel 6:10?
He went out as usual, opened the door towards Jerusalem, and as was his habit, he prayed 3 times that day before being thrown to the lions. God remembered Daniel. And God just did something. He shut the mouth of the lions. Amen. He shut the mouth of the lions. Why? Because he knows that he is unjustly put there. What is impossible with man is possible with God. Amen. So why not we get into the habit of looking to God first in everything, like what Jesus did. Every day go, Father, 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 Father. Thank you, Father, for sending Jesus. Thank you, Father. Through Jesus, I learn to come and pray. Amen. I believe that when I call on you, when I pray to you, you are a prayer answering God. Amen. He knows what is best. So leave it. Leave it. But learn to stand every day, early in the morning. Amen. ఇక్కడ మనం చూసినట్లయితే మరి అబ్రహాము తెల్లవారినప్పుడు మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూడవచ్చు. మనం కూడా మరి ఒక అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మరి మనం ఉదయకాల సమయంలో మనం లేచినప్పుడు మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయనకి ప్రార్థించే రీతిగా మనం ఉండాలి. ఆ రోజు మనం చేసేటువంటి పరిస్థితులు కావచ్చు, మనకు ఉన్నటువంటి ఏ ప్రణాళిక అయినా కూడా మరి ఆయన యొక్క సన్నిధికి వచ్చి మనం ప్రార్థించే రీతిగా మనం ఉండాలి. మరి యేసుక్రీస్తు మరి మార్కు సువార్త 1:35లో మనం చూసినట్లయితే మరి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందల కడలే ఆయన లేచి మరి తండ్రి యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూడవచ్చు. అంటే మరి ప్రతి ఒక్క విషయంలో కూడా మరి తండ్రికి మొరపెట్టడం అనేది కూడా మరి ఆయన అక్కడ చేసి ఉన్నాడు. మరి మనం కూడా అది ఒక అలవాటుగా చేసుకోవాలి. ఉదయాన్నే మనం లేచినప్పుడు మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయనకు ప్రార్థించే రీతిగా మనం ఉండాలి. మరి ఇక్కడ అబ్రహాము మరి దేవుని సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి అడుగుతా ఉన్నాడు, సొదొమ గొమొర్రా తట్టు చూసి మరి దేవునితో, మరి ప్రభా మరి అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉన్నా, మరి 40 మంది ఉన్నా, 30 మంది ఉన్నా మరి రక్షించమని ఆ పట్టణాన్ని నుంచి అనేటువంటి విషయాన్ని ఆయన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు చెప్పి ఉన్నాడు, మరి నీ హృదయం ఆలోచనలు ఏ రీతిగా ఉందో నాకు తెలుసు. మరి లోతుని మరి ఆయనను బట్టి అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని ఆయనను బట్టి మరి లోతుని ఆయన యొక్క కుటుంబాన్ని మరి ఆ పట్టణంలో నుంచి దేవుడు మరి ఆయన నశించకుండా వారిని తప్పించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చి మరి అబ్రహాం మొరపెట్టినప్పుడు మరి లోతు ఏ రీతిగా అయితే రక్షించబడి ఉన్నాడో మరి మనము కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మనం ప్రేమించేవారు కావచ్చు, మన బంధుమిత్రులు కావచ్చు, వారందరూ కూడా రక్షింపబడతారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంటే మరి దేవునికి ఎల్లవెళ్ళ మనం నమ్మకస్తులాగా మరి ఈ లోకంలో మనం జీవించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి రోజు మొదలయ్యే సమయమే కాదు, మరి అంతమయ్యే సమయం కూడా, అంటే రాత్రికాల సమయంలో కూడా మనం ప్రభు యొక్క సన్నిధికి వచ్చి మరి ఆ రోజంతటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పే రీతిగా కూడా మనం ఉండాలి. మరి దానియేలుని మనం చూసినట్లయితే మరి ఆయన 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఆయన పైన ఒక శాసనం అనేది వేయబడి ఉన్నది. మరి ఆయనని మరి ఆ రోజున సింహాల బోనులో వెయ్యాలి అనేటువంటి శాసనము మరి సంతకం చేయబడి ఉన్నది అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా మరి ఆయన అలవాటు చొప్పున మరి ప్రతిరోజు ఏ రీతిగా అయితే ప్రార్థిస్తాడో మరి అదే రీతిగా మరి యెరూషలేము తట్టు మరి ఆయన కిటికీలు తెరిచి మరి ముమ్మారు ఆయన ప్రార్థించడం అనేది కూడా మనం చూడవచ్చు. అంటే మరి ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన దేవుని పైన ఆధారపడడం అనేది ఆయన మానలేదు. మరి దానిని బట్టి మరి దేవుడు మరి ఆయనను చూసి మరి ఆ రోజు సింహాల బోన్లో వేసినా కూడా మరి సింహాల నోర్లు మూయించడం అనేది కూడా మనం చూడవచ్చు. అంటే మరి దేవునికి మనం ఎంత నమ్మకస్తులాగా మనం జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో అనేది మనల్ని మనం పరీక్షించుకొని మరి ఆ రీతిగా మనం జీవించినట్లయితే మరి ప్రతిరోజు కూడా మరి మన ప్రార్థన ఆయన ఆలకించేవాడై ఉన్నాడు, దానికి సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడు. మన ప్రతి ఒక్క ప్రార్థనని ఆయన మనం మొరపెట్టినప్పుడు ఆయన వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మరి మన రోజు ఆరంభం అయ్యేటప్పుడు ప్రతిరోజు కూడా మనం దేవుని యొక్క సన్నిధికి రావాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. The Bible tells us in John 8, please listen to this, okay? After this we pray. John 8 verse 1. But Jesus went up to the Mount of Olives, where obviously he prayed. Okay, now next verse. Early in the morning he came again to the temple. And all the people came, he sat and taught them. And as he is teaching, a woman is caught and brought there. She was caught in the act of adultery. So all the people are saying she should be stoned because she is a sinner. But Jesus keeps quiet. He writes something on the ground. And after some time,
he lifts his head and he says, if any one of you has not sinned here, please pick up the first stone and throw on her. He passes his judgment, which is filled with mercy. Filled with mercy. Amen. Got me? Early in the morning, Jesus had gone to Olive, then to the temple. He is teaching, and now his judgment is right. You have not sinned? Please throw the first stone. And everybody goes away. Then he says, woman, aren't there anybody who is willing to throw a stone on you? Nobody, Lord. Go, sin no more. Even I forgive you. Amen. Got me? Your judgment will be right. If you start your day early, if you start your day early, your judgment will be right. Your thinking will be right. Amen? Your thinking will be right. Your judgment will be right. Your thoughts will be correct if you go to God first. Your day will be blessed. And whatever you do will be, I think it will be better, much better than what we do every day. If we learn to go like Jesus every day. See, he went to Olive, then he went to the temple, and he was teaching. They brought the woman in adultery, and he says, I forgive you. Amen. Communicating with God, receiving his grace in your life, brings compassion and mercy to people around you. Amen? Yeah. That's it. That is the compassion that we are called to carry with us every day. But we cannot give something that we haven't received ourselves. Amen? So we have to learn to stand in the presence of God every day and prepare our minds every day. Bring ourselves to the Lord. See? And tell him, Lord, prepare me. Lord, prepare me. Lord, bless me. Lord, bring healing to me. May I not be spiteful, revengeful, abusive, hurting, unforgiving, angry. In all the spirit of anger, I think we have to learn to be sober like Jesus. See, let the spirit of anger leave. Let the spirit of revenge leave. Let the spirit of insulting and humiliation leave, so that we learn to be sober-minded, filled with love, hospitable, so that we speak the oracles of God to people. Amen? 1 Peter chapter 4, verse 7 to 10. Why? Because God enables us. Amen. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరి ఇక్కడ చూస్తే మరి యేసు ఒలీవల కొండలకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాము. తర్వాత మరి ఆయన దేవాలయంలోకి వెళ్ళి మరి అక్కడ ప్రజలందరికీ ఆయన బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే మరి ప్రభు మొదటగా ప్రార్థించడము, తర్వాత రెండోదిగా మరి అక్కడ ఉన్న వారందరి దేవాలయంకి వచ్చి అక్కడ బోధించడం అనేది ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఆ సమయంలో మరి ఒక వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని మరి వారి మధ్యలోకి తీసుకొని వచ్చి, మరి ఈమె వ్యభిచారంలో పట్టబడి ఉన్నది, ఈమెని రాళ్లతో కొట్టి మరి చంపివేయాలని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కాబట్టి మరి ఈమెకు తీర్పు తీర్చమని మరి ప్రభు యొద్దకు తీసుకొచ్చి మరి వారందరూ అడగడం అనేది మనం చూడవచ్చు. అయితే మరి ఆ సమయంలో మరి ప్రభు ఏం మాట్లాడకుండా మరి నేలపైన వంగి మరి ఆయన వేలుతో ఏదో రాస్తూ ఉన్నారు. మరి అటువంటి సమయంలో మరి ప్రభు మరి తల ఎత్తి పైకి చూసి, మరి మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా ఆమె పైన రాయి వేయమని మరి చెప్పి ఉన్నారు. అయితే మరి అక్కడ ఉన్నటువంటి చిన్న వాళ్ళ దగ్గర మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మరి ఎవ్వరు కూడా అక్కడ ఎవరు ఆమె పైన రాయి వేయకుండా మరి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయి ఉన్నారు. మరి అప్పుడు మరి ప్రభు ఆమె వైపు తిరిగి చూసి, మరి ఎవరు నీ పైన రాయి వేయలేదా, ఎవరు నిన్ను కొట్టలేదా అని, మరి ఎవరు నిన్ను శిక్షింపలేదా అని మరి ఆమెను అడిగినప్పుడు, మరి ఎవరు చేయలేదు ప్రభు అని చెప్పింది. మరి అప్పుడు యేసుక్రీస్తు చెప్పి ఉన్నారు, మరి నేను కూడా నీకు శిక్ష విధించను, మరి ఇంకా పాపం లేకుండా నీవు జీవించు అని మరి అక్కడ ఆమెకు తీర్పు తీర్చడం అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అంటే మరి అక్కడ కనికరం కలిగినటువంటి తీర్పుని మరి ప్రభు అక్కడ ఆమెకి ఇచ్చి ఉన్నారు. అంటే మరి ఎప్పుడైతే మన రోజున అనేది మరి దేవునితో ఆరంభిస్తామో, మరి మనం చేసే ఆలోచన కావచ్చు, తీర్పు కావచ్చు, మన మాట తీరు కావచ్చు, మనం చేసే తలంపులు, ఆలోచనలు ఏవైనా కూడా మరి ఒక సరిగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి ఇక్కడ యేసుక్రీస్తు మరి ఆయన మొదటిగా ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థించాడు, తర్వాత బోధించి ఉన్నాడు. మరి తర్వాత చూసినట్లయితే మరి ఒక కనికరం కలిగినటువంటి తీర్పుని మరి అక్కడ ఆయన చేసి ఉన్నారు. మరి దేవునితో మనం కూడా ఇదే రీతిగా ఒక అన్యోన్య సహవాసం అనేది మనం కలిగి ఉండి, మరి ఆయన ఇచ్చేటువంటి ఆ కృపని, కనికరాన్ని అనేది మనం పొందుకొని మన చుట్టూ ఉన్న వారి పట్ల ఒక కనికరము, ప్రేమ అనేది చూపించే రీతిగా కూడా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మరి కోపము, దూషించే
అసూయ కలిగినటువంటి ఆ ఆత్మ నుంచి మనం విడిపింపబడి మరి యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే సమాధానం కలిగి మరి ప్రేమించే రీతిగా క్షమించే రీతిగా ఉంటారో మరి అటువంటి హృదయాన్ని కూడా మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అలాగే మరి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మరి 7వ వచనం నుంచి మరి ప్రభు చెప్పినట్లుగా మరి ఒకరిపైన ఒకరు మనము ప్రేమ అనేది కలిగి ఉండాలి. ప్రేమ అనేకమైనటువంటి పాపములను కప్పుతుంది కాబట్టి మరి సనుక్కోకుండా గొనుక్కోకుండా మరి ప్రతి ఒక్కరికి ప్రేమించి ఆతిథ్యం ఇచ్చే రీతిగా కూడా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మరి ఇవన్నీ కూడా కేవలం దేవుని యొక్క సన్నిధికి వచ్చి మన రోజును మనం ఆరంభించినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. మనం ఏవైతే దేవుని యొద్ద నుంచి మనం పొందుకుంటామో మరి వాటిని మాత్రమే ఇవ్వడానికి సాధ్యమవుతుంది. కాబట్టి మరి మొదటిగా మనం యేసయ్య యొద్దకు వచ్చి మరి మన రోజున ఆయన యొద్దకు వచ్చి మనం ప్రారంభించి మరి ఆయన ఇచ్చేటువంటి ఆ కృపని, కనికరాన్ని, ప్రేమను అనేది మనం పొందుకొని మరి ఇతరులకు కూడా వాటిని పంచిపెట్టే రీతిగా మనం ఉందాము. That's why listen to these words. 1 Peter chapter 4 verse 7. The end of all things is at hand, so be self-controlled and sober. Be self-controlled and sober. Above all, keep loving one another sincerely, since love covers all sin. Amen. So be sober, be prayerful, be loving, and cover other people. Jesus covered that sinner. Amen. Who was caught in the act of adultery. Amen. And now the next verse. Show hospitality to one another without grumbling, and each one of you, as you have received gift, be good stewards of God's grace to others. Whoever speaks as one who speaks the oracles of God, whoever serves as one who serves with the strength that God supplies. Who supplies? God will supply the word, God will give the strength. Amen. When you pray fervently and are willing to love as He loves, and you are willing to be hospitable to people around you, so that you become a minister of the good news of God. Amen. And the oracle and the healing of God. That's what we are supposed to do as Jesus did. Amen. Jesus went about doing good, speaking good, and blessing people's life. And so will we do. Amen. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థబుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలవారై ఉండుడి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధించవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొద్దీ చేయవలెనని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి మన స్వస్థబుద్ధి కలిగి మరి మనం ప్రార్థన చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటామో అప్పుడు మరి ప్రేమ అందరినీ కూడా ప్రేమించే రీతిగా ఉంటుంది. మరి ప్రేమ అనేక పాపములను కప్పుతుంది అని చెప్పినట్లుగా మరి యేసుక్రీస్తు ఆ స్త్రీ చేసినటువంటి పాపమును కప్పినట్లుగా కూడా మనం చూడవచ్చు. కాబట్టి మరి మనము ఇవన్నీ మనం పొందుకున్నప్పుడు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగి మరి ఒకరి ఎడల ఒకరు సనుకోకుండా గొనుక్కోకుండా మరి ప్రతి ఒక్కరికి ఆతిథ్యం ఇచ్చే రీతిగా కూడా మనం ఉంటాము. ఇవన్నీ కూడా మరి దేవుడే మనకి బోధిస్తాడు. మరి మనం ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి కూడా దేవుడే మన జీవితంలో చేస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి. See the word there. God will give you the word to speak, and God will give you the strength to serve. Yeah? And He will supply everything. Why? In order that in everything God may be glorified through Jesus Christ. To Him belongs glory and dominion forever and ever. Amen. So may God give us the word that will bring healing to others through our lives. Healing us first and healing others. And may God give us the strength to serve others. Amen. So that He receives all glory and honor. Amen. So may we come to God every day, our Father, and in Christ Jesus desire to be more and more like Jesus. Amen. Amen. మరి ఇక్కడ మరి 11వ వచనంలో చూసినట్లుగా మరి మనం ఏం బోధించాలి అనేది మరి దేవుడే మనకు నేర్పిస్తాడు. అలాగే ఉపచారం చేయడం కూడా మరి మన సామర్థ్యం కొలది ఇవన్నీ కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి మరి ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి యుగ యుగములు మహిమయు ప్రభావము ఆయనకుండును గాక. ఆమేన్. Let's pray. ప్రార్థించుకుందాం. God, our loving Father, we bless and thank you
that Jesus has set an example for us believers of how to live. తండ్రి మరి యేసుక్రీస్తు మరి విశ్వాసులకు ఏ రీతిగా అయితే జీవించాలి అనే దానికి ఒక మాదిరికరంగా ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. And Peter says, follow that example. మరి పేతురు గారు చెప్తా ఉన్నారు దానిని మీరు మాదిరికరంగా చేసుకోండి అని. That we must be more and more like Jesus. మరి మేమందరం కూడా యేసుక్రీస్తులాగా మార్చబడాలి. Because we are healed ఎందుకంటే మేము స్వస్థపరచబడి from ఉన్నాము. sin and walk in righteousness మరి పాపం నుంచి మేము విడిపింపబడి మరి నీతిలో మేము నడుస్తా ఉన్నాము. by the wounds of Jesus. మరి యేసుక్రీస్తు యొక్క గాయముల వల్ల He became sin for us that we might be righteousness for him. మరి మా అందరికి కూడా ఆయన పాపముగా మారి మేమందరం నీతిమంతులుగా మార్చబడటకు Help us, Holy Spirit of God, పరిశుద్ధాత్మ దేవ మాకు in సహాయం our walk every day. చేయండి. మా ప్రతిరోజు కూడా Teach us to come every morning. ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో మీ Teach ఎదుట us to రావడానికి commune with God our Father like Jesus. తండ్రి అయిన దేవునితో మరి మేము మాట్లాడటకు సహాయం చేయండి. Teach us to be filled with compassion and love and grace and mercy. మరి దయతో కృపతో ప్రేమతో మేము నింపబడటకు సహాయం చేయండి. And teach us to bless others as you have blessed us. మరి మీరు మమ్మల్ని ఏ రీతిగా అయితే దీవించి ఉన్నారు మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా That ఉండటకు we సహాయం speak చేయండి. words of healing మరి మేము మాట్లాడే ప్రతి మాట స్వస్థపరిచే రీతిగా and we ఉండటకు, serve others మరి ఇతరులకు ఉపచారం చేసే రీతిగా with the ఉండటకు, strength and grace that you give us, మీరు మాకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి so that you receive all glory, honor, power. దానిని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం Father, చెందును. Jesus, Holy Spirit, తండ్రి కుమార పరిశుద్ధ bless us and our families. మరి మమ్మల్ని మా కుటుంబాలను Bless దీవించండి. our church, bless our communities, మా యొక్క సంఘాలని మా యొక్క కుటుంబాలని సంఘాలని మీరు and దీవించండి. bless our nation, Lord. మా దేశాలను మీరు దీవించండి. In Jesus' holy name we pray. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. 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 Peace of Jesus be with us. Amen. Lord bless you and keep you. Make his face shine upon you. Be gracious to you. Lord turn his face toward you and give you peace. Amen. 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 Amen.